అయితే నాతో మీకు పని ఏమిటి? మీ చెల్లి ప్రతిష్టలు బయటికి లాగి అమ్మల కోర్టులో ఈడ్చాలని ప్రయత్నిస్తుంది. మీ చెల్లెలు మా చోటు వస్తే మీకు దక్కదని హెచ్చరిస్తున్నాం. అసలు మీరు ఎవరైతే ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకు? నిద్రం చేసి మానిపై రాళ్ళు విసరాలని ప్రయత్నిస్తే ఆ పంజా దెబ్బలు చిత్రవదలతో చావాలని ఉందా భరత్? పడుకున్న నాకు బాంపై కాలు పెట్టాలని ప్రయత్నిస్తే ఆయుష్వారాలకు మాడి మసైపోగల భరత్. రే, మీ అరుపులకు భయపడేవాడు కాదురా ఈ భరత్. నేను తలుసుకుంటే మిమ్మల్ని ఉరికామం ఎక్కిస్తున్నాను కదా. సరే, నేను తగ్గేదేలే. మేం తలుచుకుంటే ఈ బంగ్లాని పిండి పిండిగా చేయగలం. ఈ శవాలను శ్మశానంలో పాతి పెట్టగలం. నన్ను ఎదిరించడానికి మీకు ఎన్ని గుండెలు? గుండెలు చీల్చిన మనగాళ్ళం. చంచంగా వేసుకునే యమకెంకూరలం. మీ అక్రమ అరచకాలు ఎంతో కొలం పనిసాగు. మీ జీవితాలు పతనమై ఆశ్రమ సమయం దగ్గరకు వచ్చింది. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తారా లేక పోలీసులకి పోల్చేయమంటారా? ఇప్పటికి వెళ్తాం. మా జోలికి వస్తే ఈ భూమిపై నౌకలు ఉండవు. 10 కాలాల పాటు పచ్చగా బతకాలనుకుంటే జోలికి రాకండి. రే, నా ఇంటికి వచ్చి నన్నే బెదిరించడం మీకు ఇది గొప్పతనం కాదు, గుర్తించు. సరే, బయటికి వచ్చిన తర్వాత మీ చెల్లెలి సంగతి తేల్చుకుంటా. ఈ చెల్లెలకు భయం చెప్పుకుంటావో లేక చేతులారా చంపుకుంటావో ఆలోచించుకో. పచ్చాలారా, ఉరకాకులు నా ఇంటి మీద వచ్చిన నా కోర్టు కల్పనని నా చెల్లెలు మీరు ఏమీ చేయలేరు.